భీమవరం అనే ఊరిలో కుంతీదేవి, శాంతి అనే అత్తాకోడళ్ళు ఉంటారు. శాంతి అత్తగారింటికి వచ్చేటప్పుడు కట్నంగా తన ఆవుని కూడా తెచ్చుకుంటుంది. ఆ ఆవు పేరు లక్ష్మి. లక్ష్మి అంటే శాంతికి చాలా ఇష్టం. లక్ష్మికి కూడా శాంతి అంటే ఇష్టమే. శాంతి ప్రతిరోజు లక్ష్మికి పచ్చని గడ్డి తినిపిస్తుంది. దానికి బదులుగా ఆవు స్వచ్ఛమైన పాలు ఇస్తుంది. శాంతి ఆ పాలను ఊరిలో అమ్ముతుంది. ఆ వచ్చిన డబ్బులతో వారి ఇల్లు సాఫీగా గడుస్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. అత్తయ్య, నేను పనికి వెళ్ళి వస్తాను. నేను అన్నం కూర వండేశాను, బట్టలు ఉతికేశాను, ఇంకా మన లక్ష్మికి మేత కూడా వేసేశాను. ఇక నేను వెళ్ళి వస్తాను. వస్తే కోడలా, ఆ ఆవుని ఎవరికో ఒకరికి అమ్మేయచ్చు కదే. అది ఇప్పుడు ఎలాగో పాలు ఇవ్వడం లేదు. ఇక దాన్ని మనం పెట్టుకొని ఏం లాభం? అలా అనకండి అత్తయ్య. లక్ష్మి బాగున్నప్పుడు బోలెడన్ని పాలు ఇచ్చేది. ఇప్పుడు తనకి వయసు అయిపోయింది. అందుకని లక్ష్మిని ఎవరికో ఒకరికి అమ్మేయమని ఎలా అంటారు మీరు? పైగా లక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. ఇంకెప్పుడు లక్ష్మిని అమ్మమని నాకు చెప్పకండి అత్తయ్య అని కోపంగా శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి లక్ష్మి అంటే కుంతీదేవికి మొదటి నుండే ఇష్టం లేదు. కాని కోడలి బలవంతం మీద ఇన్ని రోజులు ఉంచుకుంటుంది. ఇక ఎలాగైనా లక్ష్మి బాధ వదిలించుకోవాలని అనుకుంటుంది కుంతీదేవి. ఇక తను బయటకు వస్తుంది. లక్ష్మి తాడు విప్పి లక్ష్మిని మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి తీసుకువెళుతుంది. ఒరే మస్తాను, ఈ ఆవుకి ఎంత డబ్బులు ఇస్తావో చెప్పరా? అమ్మా, ఈ ఆవుకైతే ₹1 కూడా రాదు. ఎందుకంటే ఈ ఆవు అనారోగ్యంగా ఉంది. ఇలాంటి అనారోగ్యం ఉన్న ఆవుని కొంటే మా యజమాని మమ్మల్ని పనిలోంచి తీసేస్తాడు. దయచేసి ఈ ఆవుని తీసుకుని బయలుదేరండి. కుంతీదేవి కోపంగా ఒక దట్టమైన అడవిలోకి లక్ష్మిని తీసుకువెళుతుంది. ఆ దట్టమైన అడవిలో ఒక చెట్టు దగ్గర లక్ష్మిని వదిలిపెట్టి ఇంటికి బయలుదేరుతుంది కుంతీదేవి. పాపం లక్ష్మి దయనీయ స్థితిలో అక్కడే ఉండిపోతుంది. లక్ష్మి కంటతడితో ఆ అడవంతా తిరుగుతూ ఉంటుంది. కాని తనకు జనసంచారం ఎక్కడా కనపడదు. దాంతో లక్ష్మి విసిగిపోతుంది. తను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. ఈ ఊర్లో ఎవ్వరిని విడిచిపెట్టను. అందర్నీ చంపేస్తాను అంటూ ఆ దెయ్యం గాలిలోకి ఎగిరిపోతుంది. ఆ దెయ్యం ఒక వ్యక్తి గొంతుని పట్టుకుంటుంది. ఆ దెయ్యం ఆ వ్యక్తిని నొల్లిమి చంపేస్తుంది. అరే వదినా, మన రాముగాన్ని ఎవరో చంపేసి వెళ్ళిపోయారంట. పాపం కదూ. పాపమా పాడా, ఈ ముదరష్టపోడు మూగజీవాల్ని ఎంత హింసిస్తాడో నీకేం తెలిసి? పాపం మొన్న కుక్క ఆకలితో ఇంటి ముందు అరుస్తే దాన్ని కొట్టి చంపాడు. వీడికి ఇలాగే జరగాలి. వీడికి ఇది తగిన శాస్తి. ఆ రోజు నుంచి భీమవరంలో అల్లకొల్లోలం మొదలవుతుంది. ప్రతిరోజు ఒకరిని ఆ దెయ్యం చంపేస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు రాత్రేమో శాంతి ఇంటికి వెళుతుంది. ఆ దెయ్యం బాగా తలుపులు కొడుతుంది. కాని శాంతి లక్ష్మి పోయిన బాధలో ఏడుస్తూ ఉంటుంది. ఇక శాంతికి ఏమైనా చెప్తే వినే పరిస్థితిలో లేదని కుంతీదేవే వెళ్ళి తలుపు తీస్తుంది.
ఎదురుగా దెయ్యాన్ని చూసి గజగజ వణికిపోతుంది. ఆ దెయ్యం కుంతీదేవిని గాలిలో ఎగరేసుకుపోతుంది. ఆ దెయ్యం ఊరి నడుమధ్యకు వచ్చి కుంతీదేవి గొంతు నులుముతూ ఉంటుంది. ఇంతలో శాంతి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అత్తగారిని ఆ దెయ్యం నుంచి విడిపించాలని చూస్తుంది. కానీ శాంతి వల్ల కాదు. కానీ ఆ దెయ్యం శాంతిని చూసేస్తుంది, ఇంకా దూరంగా విసిరేస్తుంది. శాంతి గుడి ఆవరణ దగ్గరికి వచ్చి పడిపోతుంది. ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దెయ్యంపై దాడి చేస్తుంది. కానీ దెయ్యం చాలా శక్తివంతమైనది కదా. ఆ దెయ్యం లక్ష్మిని గాల్లోకి లేపి దూరంగా విసిరేస్తుంది. లక్ష్మి ఎగురుకుంటూ వెళ్లి దుర్గామ్మ గుడిలో పడిపోతుంది. ఇక దుర్గమ్మ ఆగ్రహం పొంది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. మూర్ఖురాలా, ఈ గ్రామస్తులని ఎందుకు చంపుతున్నావు? చెప్పు, లేకపోతే నిన్ను అంతం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. తల్లి, నన్ను క్షమించండి. నేను ఈ ఊరి వాళ్ళని కావాలని చంపట్లేదు. ఈ ఊరి వాళ్ళు నా పట్ల మరియు నా ఆవుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు తల్లి. అసలేం జరిగిందంటే, మాది ఇక్కడి నుంచి 3 ఊర్ల అవతల ఉన్న ఏయాతిపురం, అక్కడ చాలా పెద్ద కరువు వచ్చింది తల్లి. నా ఆవుల ఆకలి బాధలు చూడలేక వాటిని ఇక్కడికి తీసుకువచ్చాను. చాలా రోజుల తర్వాత పచ్చని గడ్డి పూలని చూసేసరికి నా ఆవులకి ఆకలి వేసింది. అవి వెళ్ళి ఆ పూలని తిన్నాయి. అప్పుడే ఈ ఊరి గ్రామాధికారి అక్కడికి వచ్చాడు. ఆ పూలు తనవని, దాన్ని తిన్నందుకు నా ఆవులని తగలబెట్టేశాడు. కోపం వచ్చిన నేను గ్రామాధికారిని కొట్టాను. అంతే తల్లి, నన్ను నా ఆవులతో పాటు కాల్ చేశాడు. అతి దారుణంగా మేము మరణించాము తల్లి. అందుకే నా ఆత్మ పగతో రగులుతోంది. ఆ గ్రామాధికారిపై పగ తీర్చుకున్నాను. నీకు చాలా అన్యాయం జరిగింది. నీ పగ తీరింది కదా. కానీ నువ్వు ఈ గ్రామస్తులని ఎందుకు చంపుతున్నావు? ఎందుకంటే ఈ గ్రామస్తులందరూ మూగజీవాలని హింసించే వాళ్లే. అందుకే వాళ్ళని చంపుతున్నాను తల్లి. నీ ఆలోచన మంచిదే, కానీ అలా చంపడం తప్పు. వారికి ఏ విధంగా చెప్పాలో నేను చెప్తాను. ఇక నీకు నేను ముక్తిని ప్రసాదిస్తున్నాను. పరలోకానికి పోయి సుఖంగా ఉండు అంటూ దేవత ఆ దెయ్యానికి ముక్తిని ప్రసాదిస్తుంది. చూడండి గ్రామ ప్రజల్లారా, మూగజీవాలను హింసించడం తప్పు. ఈ విధంగా మరొకసారి మూగజీవాలను హింసిస్తే ఇలాంటి దెయ్యాలు మరిన్ని పుట్టుకు వస్తాయి. కాబట్టి మూగజీవాలను హింసించకండి. వీలైతే వాటికి కొంత భోజనం ఇచ్చి కొన్ని నీళ్లు తాపండి. అవి అంతకు మించి మీ దగ్గర ఏమి ఆశిస్తున్నాయి? వాటి నుంచి మీరు ఎన్నో లాభాలు పొందుతారు. కానీ వాటిపై ఇలా అమానుష్యంగా ప్రవర్తించడం చాలా తప్పు. గ్రామస్తులంతా తలదించుకుంటారు. వారి తప్పేంటో వారికి తెలుస్తుంది. ఇక ఆ రోజు నుంచి గ్రామస్తులందరూ మూగజీవాలని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతారు.
హాయ్ అండి, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.